హాయ్ అండి. మా వారైతే మార్కెట్‌లో తెల్ల గుత్తి వంకాయలు తెచ్చారండి. చూడడానికి భలే ఉన్నాయి. చాలా అందంగా అనిపించింది వీటిని చూస్తే. అయితే వీటిని తెచ్చిన రోజు ఇంక కూర అయితే తయారు చేయాలనిపించిందనమాట. ఈరోజైతే గుత్తి వంకాయ కూరని చేస్తున్నాను. చాలా టేస్ట్‌గా వచ్చింది. ఎలా చేస్తున్నానని చూసేద్దాం. అయితే ఈ వంకాయలన్నీ ముందుగా ఇలా క్లీన్ చేసేయాలి. బాగా క్లీన్ చేశాక ఇలా కట్ చేసుకోవాలి మధ్యలో. కట్ చేసుకొని ఏంటంటే లోపల ఏమైనా పాడైందా ఏంటనేది చూసుకోవాలి వంకాయలకి. అన్నీ అలా కట్ చేసుకున్నాక వీటినైతే సాల్ట్ వాటర్లో వేసేయాలి. సాల్ట్ వాటర్లో వేసేసి ఇప్పుడు ఈ వంకాయ కర్రీ కోసం అయితే మనము మసాలా కోసం తయారు చేసుకోవాలి. అంటే గ్రేవీ కోసం పేస్ట్ కోసం ఇవ్వండి. ఒక హాఫ్ కప్పు శనగపలుకులు తీసుకొని అవి వేయించాలి. తర్వాత ఎండు కొబ్బరి కొంచెం స్పైసీ కోసం అయితే నేను ఒక యాలకి 2 లవంగాలు చెక్క వేసాను, దాల్చిన చెక్క. స్పైసీ కోసం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, అదైతే సరిపోతుందనమాట. అలాగే కొంచెం ధనియాలు వేసేసి ఇవి ఇలా వేయించాలి. గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి వీటిని. ఇవన్నీ వేగాక కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకొని వేయించాలి. అయితే స్పైసీ ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. టేస్ట్ కోసం అయితే కొంచెం మెంతులు అలాగే కొన్ని జీడిపప్పులు వేసేసి మొత్తం అయితే వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగాక వీటిని చల్లార్చేసి మనం పేస్ట్ని తయారు చేసుకోవాలన్నమాట. ఇదిగోండి చల్లారి పేస్ట్ తయారు చేస్తాను. ఇదే పేస్ట్లో ఉల్లిపాయ ముక్కలు, టమాటా, అల్లం, వెల్లుల్లి అలాగే కారం, పసుపు, సాల్ట్ వేసేయాలి ఇందులోనే. ఇదే పేస్ట్లో వేసేసి మళ్ళీ దీన్ని అయితే మనం పేస్ట్ చేసేయాలి. అంటే మిక్సీ పట్టేసి ఇంకా పేస్ట్ చేసేయాలి. మొత్తం ఈ పేస్ట్ అయిపోయిందండి. ఈ పేస్ట్ని ఇప్పుడు మనం కట్ చేసిన వంకాయలు అయితే ఉన్నాయి కదా, మొత్తం ఈ వంకాయలు పట్టించాలన్నమాట. ఈ పేస్ట్ని వంకాయలు కానీ పట్టించాక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఇగోండి ఈ వంకాయలన్నీ పెట్టి వేయించాలి. ఇలా పెట్టేసి జస్ట్ ఒక 2 నిమిషాలు అటు ఇటు కలుపుతూ వేయించాలన్నమాట. ఈ తెల్ల వంకాయలు చాలా తొందరగా వేగుతున్నాయండి. కూర కూడా చాలా టేస్ట్గా ఉంది. ఎలా ఉంటుంది ఏంటో అనుకున్నాను కానీ టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట. నాకే చాలా బాగా నచ్చింది. మా ఇంట్లో వంకాయ తినని వాళ్ళు కూడా తిన్నారు. అదే హైలైట్ అనమాట మాకు. అయితే ఇంకా మనకు కొంచెం పేస్ట్ అయితే మిగిలింది వంకాయల్లో పెట్టగా, ఆ పేస్ట్ని కూడా వేసేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు అయితే ఉడికించాలి. మూత పెట్టాక మధ్యలో ఒకసారి తీసేసి మూత తీసి కలుపుతూ మళ్ళీ మూత పెట్టి ఇలా 10 నిమిషాలు అయితే ఉడికిస్తే ఇగోండి వంకాయలు బాగా మగ్గిపోయాయి. పేస్ట్ కూడా బాగా వేగిందనమాట. ఇందులో కొంచెం వాటర్ వేసేసి మనం కారం సాల్ట్ సరిపోయిందిలా చూసుకొని చాలకపోతే అందులో మళ్ళీ మనం వేసుకోవాలన్నమాట. వేసేసి ఒక 5 నిమిషాలు ఉడికిస్తే మనకి కూర అంతా చాలా నీట్గా ఉడికిపోతుంది. ఫైనల్గా కూర తయారైపోయిందండి. లాస్ట్లో ఏంటంటే కొంచెం కొత్తిమీర, గరం మసాలా వేసుకొని మనం ఒక 2 నిమిషాలు ఉడికిస్తే అయిపోయిందనమాట. ఇదంతా ఉడికాక గ్యాస్ ఆఫ్ చేసి లాస్ట్లో కొంచెం నిమ్మరసం వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. నేను వీడియో తీసేలోపు మా వాళ్ళు తినేసారనమాట. అంత బాగా నచ్చింది మా వాళ్ళకి కర్రీ అయితే.